ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పాలకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో చోటు చేసుకున్న వివాదాలపై రెవెన్యూ అధికారి పితాని త్రినాథరావు కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో సామాజిక విభేదాలు ఫిర్యాదుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన అధికారులు రేపు ఇరు వర్గాల కౌన్సిలింగ్ ఇచ్చి సఖ్యతకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. సమస్యలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు త్రినాథరావు అండి. తహసీల్దార్ తాళ్లరావుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇటీవల పోలేకూరులో చేరినటువంటి తోటపేట, దీనికి మీకు తెలుసు అందరికీ, సోషల్ మీడియాలోనైతే మన రికగ్నైజ్డ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలోనే విస్తృత ప్రచారం జరిగింది. పార్టీ యుగంలో లేవు, ఎవరో బాయ్కాట్ అంటే మీ అందరికీ తెలుసు మిత్రులారా. ఒకటి బాయ్కాట్ చేస్తే మా పరిసరాల్లో ఉన్నటువంటి సరిహద్దులు మంచినీళ్ళు కూడా తాకూడదు. అలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో ఉన్నటువంటి, ఈ రోజు మనకు స్వతంత్రం తెచ్చినటువంటి పెద్దలు. మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం, ఇటు మీకు పని ఇటు మాకు పని, మంచిగా చెప్పి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చినా వినకపోతే చట్ట ప్రకారం మాత్రం మేము ఎదురుకెళ్ళిపోతాం. ఇది సోషల్ బాయ్కాట్ అంటే ఆయన సామాజిక వర్గాన్ని, ఆయన వీరభద్రరావు గారు బహిష్కరించే ఇంకో సామాజిక వర్గాన్ని బహిష్కరిస్తే ఆయన బహిష్కరణ. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధ, దాన్ని రెండు వర్గాల మధ్య తీసుకొచ్చారు. అంటే అదొక వర్గం, ఇది ఒక 20 మంది, ఇది ఒక 20 మంది అలా తీసుకొచ్చారు. అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక ఇంటి సమస్య, అది ఒక ఇంటి దారి సమస్య. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? ఇది రెండు వర్గాలు అయింది.